బాగి చక్కగా జీన్స్ వేసుకొని కాశ్మీర్ అవడంతో స్వెటర్ మఫ్లర్ చేతులకి గ్లౌజెస్ వేసుకొని చక్కనైన మోడ్రన్ అమ్మాయిగా రెడీ అయి కార్లో హిల్ స్టేషన్ చూడడానికి వస్తూ ఉంటుంది. ఆ హిల్ స్టేషన్ చూసేసరికి అక్కడ ఎత్తైన కొండలు మంచుతో కప్పబడి ఉండడంతో చాలా సంతోషంగా కిందికి దిగి అదంతా ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటుంది బాగి. కానీ బాగీని చంపడానికి ప్లాన్ చేసిన మనోహరి అప్పటికే అక్కడికి చేరుకుంటుంది. కార్ దిగిన బాగీని రౌడీలకి చూపిస్తూ చూసారా అదిగో ఈరోజు అది చచ్చిపోవాలి, మీరేం చేస్తారో నాకు తెలీదు, దాన్ని చంపేయాలి, ఆ లోయలోకి తోసేయండి అని రౌడీలకి కాంట్రాక్ట్ చెప్పి మనోహరి వెళ్ళి ఒక కారులో కూర్చుంటుంది. ఇక జనాలని దాటుకుంటూ వచ్చి కొండకి కాస్త దూరంలో బాగి నిలబడి అక్కడున్న మంచు కొండల అందాలని చూస్తూ మైమర్చిపోయి సంతోషంగా నిలబడి ఉంటుంది బాగి. వెనకాల నుండి రౌడీలు బాగిని లోయలోకి నెట్టేయడానికి మెల్లిగా వస్తూ ఉంటారు. కారులో కూర్చొని మనోహరి అదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బాగిని లోయలోకి నెట్టేయబోతూ ఉంటారు రౌడీలు. కానీ అప్పుడే ఉపద్రవం ముంచుకొస్తూ ఉంటుంది. అమర్ బాగీలది దైవం అరుంధతి కలిపిన బంధం కాబట్టి ప్రకృతిలో విస్ఫోటనం స్టార్ట్ అవుతుంది. సుడిగాలులు, మంచు పర్వతాలు పేలడం, మంచు పర్వతాలలో ప్రకంపనాలు మొదలవుతూ ఉంటాయి. మరోవైపు ఆ ప్రకృతిని ఆస్వాదిస్తున్న బాగీని వెనకాల నుండి నెట్టేయడానికి రౌడీలు సిద్ధంగా ఉండి తన దగ్గర వెనకాల నిల్చొని నెట్టబోతూ ఉంటారు. అది చూసిన మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాగీని లోయలో నెట్టేస్తారా రౌడీలు? ఆ భగవంతుడు కాపాడుతాడా, అమర్ కాపాడుతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.